చౌదరిపాలెంలో దద్దరిల్లిన ఎన్నికల ప్రచారం ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండిపై ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అపూర్వ స్వాగతం పలికిన చౌదరిపాలెం గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన అభిమానులు హారతులతో ఆహ్వానం పలికిన మహిళలు చంద్రబాబు మా గ్రామానికి వచ్చాడా అన్న విధంగా సంబరాలు నిర్వహించిన గ్రామస్తులు కావలి మున్సిపాలిటీ నుండి చౌదరిపాలెం పంచాయతీని వేరు చేస్తున్నారని మీ సమస్యలు తీరుస్తానని పేర్కొన్నారు. మనూరు మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకూడదని ఎండనక వాననక కష్టపడి ఈ రోజు మనం పాలు అమ్ముకోనో లేదా కూలి పనులకు పోయో వ్యవసాయం చేసుకోనో మన బిడ్డలు చదివించుకుంటా బస్సు ఎక్కిన కాడి నుంచి దిగేంత వరకు టికెట్ లేకుండా కులాలకి మతాలకి వర్గాలకి సంబంధం లేకుండా ఎవరైనా మహిళ అయి ఉంటే ఆ మహిళ తల్లిని కాబట్టి అందరూ కూడా మళ్ళీ సిలిండర్లే వాడుకుంటే మీకు కరెంటు బిల్లు తగ్గుతుందని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 దుష్ప్రచారం నడుస్తుంది. ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు దయించి ఎండగట్టి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి. మీ బిడ్డగా నాకు ఒక అవకాశం కల్పించి ఈ ఊరిని గతంలోనే మొన్నటి ఎన్నికల్లోనే 450 ఓట్ల మెజార్టీ దాకా వచ్చింది. ఈ తడవ ఈ ఊరి నుంచి ఇంకా ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఇచ్చి నాకు మంచి మెజార్టీని ఇచ్చి ఆనందాన్ని ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా మీ ఊర్లో ఇంకొక సమస్య ఉంది. బ్రాహ్మణకాక పొలిమేరలో కానీ జలదంగ పొలిమేరలో ఉన్న మీ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు రావడం లేదనేది ఉంది. ఒకటి చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జలదంకి ఎంఆర్ఓని మీ ఊరికి పంపిస్తా. తప్పకుండా మీ పొలాలన్నిటికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అన్ని కూడా తెలియజేస్తున్నా. మీ ఊరి సమస్య ప్రతి ఒక్కటి నాకు తెలుసు. నేను తెలుసుకున్న తర్వాత మీ గ్రామానికి వచ్చా. ప్రతి సమస్యని పరిష్కరిస్తా. మీ ఇంటిలో బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మా ఇల్లు మీ ఇంటికి దూరం దగ్గరలో ఉంది, ముసునూరులోనే ఉన్నా. నా ఇంటి చుట్టే మీ చౌదరిపాలెం వాసులు గన్నారగుంట వాసులు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి కోర్తవేట దూరంలో నేను ఉన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరిని అందుకే ఇందాకే చెప్పే చౌదరిపాలెం నా సొంత గ్రామంగా చూస్తానని. అందుకని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మీరొక్కరే ఓటేయడం కాదు, మీ బంధువులు స్నేహితులు పక్కింటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరికి ఫోన్లు చేసి కావ్య కృష్ణారెడ్డి మన ఇంటి పెట్ట ఆశీర్వదిద్దాం ఓటేయండి అని చెప్పి మీరందరూ కూడా మీ బంధువులందరూ కూడా చెప్పి నాకు అత్యధిక మెజార్టీతో ఆనందం చేయించే విధంగా నన్ను ప్రోత్సహించండి. తప్పకుండా మీ ఊరికి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా. దగదత్తులో 8 గంటలకి వస్తానని అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి. దయించి అపార్థం చేసుకోవద్దు. ఏంటంటే చౌదరిపాలెం అంటే తెలుగుదేశం అడ్డ కాబట్టి ఊరిని కనిపిస్తే చాలని వచ్చా. ఈ రోజున ఉదయాన్నే 7 గంటలకు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను సాదరంగా ఆహ్వానించి అందరూ కూడా మీ బిడ్డ ఇంటికి వస్తుంటే ఎంత ఆనందంగా ఆహ్వానిస్తారో అదేవిధంగా నన్ను కూడా ఆహ్వానించినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం ఈ రాష్ట్ర ప్రగతిలో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోవాలి. ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యొక్క అరాచకాలు, దురాగతాలు, దౌర్జన్యాలు ఇవన్నీ పోవాలంటే తెలుగుదేశానికి ఓటేయండి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ రోజున మీ ముందుకు వస్తే మీరు నాకెదురొచ్చి మీరందరూ మేము సైతం మీతోనే అనేటువంటి ఆనందాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక్కసారి మరిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను.